నా పేరు శాంత. మొన్న హస్బెండ్ పేరు హరిహరన్. నాకు ఒక పాప ఉంది. ఆమె ఇప్పుడు 35 ఇయర్స్. ఆమె హోమియో మెడిసిన్ చేస్తుంది. మేము అంటే జీవితంలో ప్రతి అడుగు కూడా స్వామితోనే నడిచిన వాళ్ళమండి. నాకు 9th క్లాస్లో ఉన్నప్పుడు 69లో ఫస్ట్ టైం స్వామిని చూసాము. ఇదే ప్రాంగణంలో, శివం ప్రాంగణంలో చూసి నేను ఒక ఫ్రెండ్తో వచ్చాను ముందు. అప్పుడు ఇంకా స్వామి అంటే ఏంటో తెలీదు. ఇలా కూర్చుని ఉంటే ఒక 200 మంది దాకా ఉన్నారు. అందరం కూర్చుంటే స్వామి ఆరెంజ్ స్కార్ఫ్ తీసుకొచ్చి ఇలా ఇసిరారు. ఇసిరినప్పుడు అది నా ఒళ్ళో పడ్డది మాట. అది ఫస్ట్ స్టెప్. ఏం చేయాలి ఆ ఆరెంజ్ స్కార్ఫ్ని అని నేను ఆ అమ్మాయిని అడిగితే, ఏంటో స్వామిని నేను స్వామికే తెలుస్తుంది, అది ఉట్టి సేవాదళికే ఇస్తారు అని చెప్పారు. అప్పుడు ఇక్కడ శివం కట్టలేదు ఇంకాను, ఇదంతా ఓపెన్ ప్లేస్. సరే వెళ్ళిపోయాము ఇంటికి. వెళ్ళిపోయాక మళ్ళీ 71లో వచ్చాము. స్వామి వచ్చారు అంటే చూస్తానికని. అప్పుడు ఏదో దర్శనం చేసుకున్నాము అంటే చేసుకున్నాము అన్నట్టు. 73లో మటుకు మేము స్వామి స్పీచెస్ వినటానికి, స్వామి స్పీచెస్ ఇక్కడ మొదలుపెట్టారన్నమాట. అప్పుడు స్పీచ్ ఇస్తుంటే స్వామితో పాటు కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు. ఆ స్టూడెంట్స్ అందరూ బాయ్సే. బట్ ఆ టైంలో మేమేమనుకున్నామంటే, అరే నేను కూడా ఒక బాయ్ అవుతే స్వామికి అంత దగ్గరగా ఉండేవాళ్ళం కదా అని. అది ఎందుకు వచ్చిందో ఇది తెలీదు. స్వామి మటుకు ఎప్పుడు ఇలా లైన్లో తిరిగినప్పుడు అప్పుడు స్వామి దగ్గరికి రావాలి, స్వామిని దర్శనం చేసుకోవాలి, పాద నమస్కారం దొరికితే బాగుండు అనే ఒక జిజ్ఞాస అన్నది మొదలైంది. అప్పుడు ఆ పిల్లల్ని చూసి వాళ్ళు మాట్లాడే విధానము అది చూసి మాకు చాలా ఇన్స్పైర్ అయ్యాము. ఆ స్వామి స్టూడెంట్స్ని చూసి ఆ ఇన్స్పిరేషన్ ఎలాగైందంటే ఒక పట్టుదలగా మొదలయ్యి, నేను డిగ్రీ 78లో డిగ్రీ చేస్తున్నప్పుడు, సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు సమ్మర్ కోర్స్ ఇక్కడ కాంపిటీషన్స్ ఏపీ త్రూ అవుట్ ఈ ఏపీ నుంచి 35 స్టూడెంట్స్ రాశారు. అందులో నేను కూడా ఒకదాన్ని. నేను తెలుగు మీడియంలో చదివానంట. అయితే నాకు ఇంగ్లీష్ రాదు. అది ఇంగ్లీష్లోనే రాయాలి, ఇంగ్లీష్ పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళనే తీసుకుంటారు అనే విషయం తెలుసు. కానీ చూద్దాము, ట్రై చేద్దాము అని అపేర్ అయ్యాను. రాస్తే ఇంగ్లీష్ ఎస్సేస్ ఒక 4-5 తీసుకొని బట్టి కొట్టడం జరిగింది. ఆ బట్టి కొట్టేటప్పుడు అందులో ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్, తను ఏం చేసింది, వరలక్ష్మి అని ఆ అమ్మాయి నాకు అది రాసి ఇచ్చింది. అందులో కూడా నేను సెలెక్ట్ చేసుకుని డివైన్ గ్రేస్ అన్న దాన్ని తీసుకొని బట్టి కొట్టాను. ఆ బట్టి కొట్టి వచ్చాను. వస్తే రాద్దాము, లేకపోతే లేదు అనుకున్నా. ఇక్కడికి వచ్చేసరికి అది స్వామి చమత్కారం అనాలా లేకపోతే మరి మా అదృష్టం అనాలో ఏంటో తెలియదు, డివైన్ గ్రేస్ అనే టాపిక్కే వచ్చింది. ఆ డివైన్ గ్రేస్ అనే టాపిక్ని నేను చాలా అమోఘంగా రాసేసాను. ఎందుకంటే బట్టి చేశాను, బట్టి కొట్టాను కదా. అది తర్వాత అది కరెక్షన్కి వెళ్ళాక ఫుల్ స్టేట్లో సెలెక్ట్ అయింది 2. ఆ 2లో నేను ఇంకొక MBBS సెకండ్ ఇయర్ చదువుతున్న అబ్బాయి, మేమిద్దరం. అందులో ఇది ఎవరు PhD వాళ్ళు రాసినట్టుంది అని అప్పుడు పార్థసారథి గారు అని, ఆయన జస్టిస్ పార్థసారథి గారు, ఆయన ఇక స్టేట్ ప్రెసిడెంట్గా ఉండేవాళ్ళు. ఆయనే ఆశ్చర్యపోయారంట అది చూసి. తర్వాత స్వామి గ్రేస్తో సరే నాకు సమ్మర్ కోర్స్లో ఛాన్స్ వచ్చింది, వెళ్ళాను. అంతా ఎవ్రీథింగ్ ఈజ్ మిరాకిల్ అనే చెప్పాలి. అక్కడ వరకు వెళ్ళటము, ఎప్పుడు ఇల్లు దాటి బయటకు వెళ్ళటము అలవాట్లేదు. ఆ డేస్లో బయటకు పంపించేవాళ్ళు కదా ఎక్కువ. అలాంటిది బెంగళూరు వెళ్ళాలంటే ఇంట్లో అందరినీ ఒప్పించి వెళ్ళటం. మా నాన్నగారు ఆర్మీలో చేశారు. సరే ఎలాగో ఒప్పుకున్నారు. అక్కడికి వెళ్ళాక మా గ్రాండ్ మదర్ ఉన్నారు. మా గ్రాండ్ మదర్ అంటే మా మేనమామ అక్కడే ఇదేంటి వార్డెన్గా చేస్తున్నారు అన్నమాట. ఆయన పేరు లక్ష్మీనరసింహ. ఆయన దగ్గరకి దింపాలి అని నన్ను తోడుగా పంపించారు. ఆ ఛాన్స్ కూడా అప్పుడే వచ్చింది. అక్కడికి వెళ్ళాక ఈ టైం అయిపోయింది, నా జాయినింగ్ టైము. అంటే యాజ్ ఏ స్టూడెంట్ సెలెక్ట్ అయ్యాను కదా, జాయినింగ్ టైం అయిపోయింది. ఎలాగా 24th అయితే 19th అయితే నువ్వు 24th వచ్చా, ఎలాగంటే ఎగ్జామినేషన్స్ వలన రాలేకపోయినని అక్కడ వాళ్ళందరికీ చెప్పినా కూడా వినలేదు.
చివరికి స్వామి స్వయంగా హైదరాబాద్ నుంచి పలానా అమ్మాయి వచ్చింది, తీసుకోండి అని చెప్పారంట. చెప్తే వెంటనే మా మేనమామకే చెప్పారంట. తను వెళ్ళి ఆయన అక్కడ ఎగ్జామినర్ ఎవరో ఉంటారో అతనితో, సచ్చిదానందం ఏదో పేరుంది, ఆయనకి చెప్పారు. చెప్తే పిలిచి నాకు ముందు గెస్ట్ పాస్ ఇస్తానన్నారు. గెస్ట్ పాస్ కాదు, నేను స్టూడెంట్గా వచ్చాను, నాకు స్టూడెంట్ పాసే కావాలి అన్నాను. ఏమో స్వామి ఇది ఇవ్వమని చెప్పారు అంటే, నాకు వద్దు కాక వద్దని నేను కొంచెం సరే అలాగే గేట్ దగ్గర కాపలా కాసి కూర్చుంటే స్వామి క్లాసెస్ అయ్యి ఎంటర్ అవుతున్నారు అంతే. జస్ట్ బృందావన్ గేట్లో ఎంటర్ అవుతూ స్వామి ఇలా బ్లెస్ చేశారు. బ్లెస్ చేస్తే ఏంటి స్వామి చూస్తే బ్లెస్ చేశారు, ఇంత ఇదిగా ఇచ్చారు, ఇప్పుడేమో నాకు లోపల స్టూడెంట్స్తో ఇస్తారో ఇవ్వరో అనే టెన్షన్లో ఉన్నాను నేను. మళ్ళీ స్వామి వెళ్ళి స్టూడెంట్ పాస్ ఇవ్వమంటే ఇవ్వలేదు ఎందుకు అని అతన్ని అడిగారంట. ఏమంటారు, అదే ఎవరు రావట్లేదు నాకు, సచ్చిదానందం అంట ఆయన పేరు. ఆయన వెంటనే నాకు స్టూడెంట్ పాస్ ఇచ్చి డామిటరీలో 1000 స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్ నేను కూడా వెళ్ళాను. అంటే సరే ఫ్రెష్ అప్ అయిపోండి, 8 o'clockకి ఒక ఇది ఉంటుంది, రోలర్ లాంటిది ఉంటుందంట. దాంట్లో లాటరీ సిస్టంలో అందరినీ నేమ్స్ నెంబర్స్ వేస్తారు. ఆ వేస్తంలో నాదే వచ్చింది పేరు, స్వామికి హారతి ఇవ్వడానికి నెక్స్ట్ డే. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ మిరాకిల్ అని చెప్పాలా. స్వామి ప్రేరేపణ అన్నది ఎలాగుంది అంటే, స్వామి అడుగడుగునా కూడా తన సంకల్పంతోనే తీసుకెళ్లారు అని నాకు చాలా. ఆ తర్వాత క్లాసులకి ఆ స్వామికి హారతి ఇవ్వటము, స్వయంగా ఆడపిల్లలకి హారతి అన్నది రావటమే కష్టం. జీవితంలో ఏదో చాలా పెద్ద అచీవ్మెంట్ అని నేను అనుకుంటాను. ఆ తర్వాత స్వామికి ఇంకా క్లాసులు 1 month క్లాసులు అటెండ్ అయ్యాం. ఆ రామాయణం అన్నమాట జరుగుతుంది. రామాయణం తెలుగులో చదివాం కదా, అందుకనే అర్థమవుతుందేమో అనుకున్నాను. కానీ తర్వాత పేపర్ మీద పెట్టేసరికి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, రాయగలనో లేదో అని కొంచెం భయపడ్డాను. బట్ స్వామీస్ గ్రేస్తో అది కూడా గట్టెక్కాను. తర్వాత డిప్లొమా ఇన్ సత్యసాయి ఎడ్యుకేషన్ అని వాళ్ళు ఒక సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత నేను ప్రీసేవదల్ చేశాను. ప్రీసేవదల్లో ఫస్ట్ బ్యాచ్ మాట మాది 77లో జరిగింది. ఇది 77లో ఫస్ట్ బ్యాచ్ డీమ్డ్ యూనివర్సిటీ. డీమ్డ్ యూనివర్సిటీ వీళ్ళకు కూడా సర్టిఫికెట్స్ స్వామి చేతనే ఇప్పిస్తాము, యూనివర్సిటీ నుంచి ఇచ్చినట్టు ఇస్తామన్నారు. అదొక ఛాన్స్ వచ్చింది. స్వామి దయాలన ఆ రోజు నాకు సర్టిఫికెట్ తీసుకోవటం స్వామి చేతుల మీదుగా జరిగింది. ఇది అంతా అయ్యాక ఇంకా స్వామికి సర్వీస్కి అంకితం అవ్వాలి, స్వామి ఇన్ని ఛాన్సెస్ ఇచ్చారు అనే ఉద్దేశంతో స్వామి సర్వీస్కి అంకితం అనుకుని పారామెడికల్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు స్వామి. అప్పుడు ఈ హైదరాబాద్లో పారామెడికల్ ట్రైనింగ్ చేసినప్పుడు ఇక్కడ క్లినిక్లు ఉండేవి కింద మన శివంలో, చిన్నవి. కానీ లేడీస్ క్లినిక్లో నేను ఫార్మసీ సెక్షన్లో చేసేదాన్ని. అసలు అన్నీ కూడా అడుగడుగున ప్రతిదీ కూడా స్వామి, అసలు నాకు ఎటువంటి నాలెడ్జ్ అనుభవం లేని దాన్ని స్వామి నడుపుకుంటూ అది నెంబర్ 1గా స్వామి తీసుకునేవాళ్ళు. అలాగా చేసినప్పుడు మేము పెద్ద కంపెనీల నుంచి మెడిసిన్స్ ఒకటి కలెక్ట్ చేసి తీసుకొచ్చి రిక్విజిషన్ లెటర్స్ ఇచ్చి తీసుకురావాలన్నమాట. అప్పుడు మేము డిగ్రీ 2nd yearలో ఉన్నాము. తీసుకొచ్చి ఆ మెడిసిన్స్ అన్ని కలెక్ట్ చేసి తెచ్చి పెట్టేవాళ్ళు. అలాగే సిప్లా కంపెనీ వాళ్ళు ఒకసారి మెడిసిన్స్ అన్నీ 6 months వాడచ్చు, ఇవి ఎక్స్పైర్ అయినా సరే అని చెప్పారు. సరే ఇచ్చారు కదా అని తీసుకొచ్చాము. తెచ్చి అన్నీ క్లినిక్లో డంప్ చేసి పెట్టాము. అయితే స్వామి వచ్చారు. 1 weekలో స్వామి వస్తున్నారు హైదరాబాద్. వస్తుంటే దాన్ని అన్నిటినీ తీసి సార్టింగ్ చేసి మరీ ఎక్స్పైర్ అయిపోయినాయి, 6 months కూడా అయిపోయినాయి తీసి పడేసి మిగతావన్నీ పేర్చి పెట్టామన్నమాట. పెడితే స్వామి రావటమే క్లినిక్కి వచ్చారు. వచ్చినప్పుడు నేను డాక్టర్ బషీరుద్దీన్ గారి కూతురు, మేమిద్దరమైనా, అమ్మాయి డాక్టర్, నేను ఫార్మసిస్ట్. స్వామి రావటమే నన్ను చూసి, మేమిద్దరము ఉన్నాము, నన్ను చూసి ఏంటి అన్ని ఎక్స్పైరీ మెడిసిన్స్ పెట్టుకున్నావా,
అని వెంటనే తీసేయండి అని చెప్పేస్తాను. అంటే స్వామికి ఏది తెలియదు అన్న ఇది లేదు, అంతా తెలుసు, నాకు అన్నీ తెలుసు అని చెప్పడం అన్నమాట. వెంటనే అవి తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టి కాల్చేసాం అవి. అది చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. స్వామి ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ మా శ్రీరామనవమి నుంచి మన ఉగాది వరకు ఇక్కడ ఉండేవాళ్ళు స్వామి 9 days. అప్పుడంతా దర్శనానికి మేము ఇక్కడే ఉండేవాళ్ళము. వచ్చి రాత్రి పగళ్ళు అంతా స్వామి దర్శనం చేసుకునేటప్పుడు ఒకసారి క్లినిక్ అంతా ఒకటే రూము, షట్టర్, కానీ దాన్ని నీట్గా పెట్టడము అది అంత కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని చేసేదాన్ని అన్నమాట. స్వామి వచ్చి ఒకరోజు మాల వేస్తుంటే ఏంటి తులసి మాల స్వామి ఫోటోకి వేద్దామని పట్టుకుని నిలబడితే స్వామి సడన్గా వచ్చేసారు, వచ్చి వేయించుకున్నారు. అది అంటే లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్సెస్. ఆ తర్వాత సమ్మర్ కోర్స్లో స్వామి 79లో ఇది జరిగింది. ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో ఏం మాట్లాడాలో తెలియదు. ఇలా కూర్చుంటే స్వామిని అందరినీ 10 మంది ఉన్నాము, అందరినీ నీకేం కావాలి నీకేం కావాలి అని అడుగుతున్నారు. దాంట్లో నన్ను కూడా అడిగితే నేను అన్నాను, స్వామి ఎప్పుడు మీ దగ్గరే ఉండిపోవాలి అంటే, నీకు నాకు ఎంత దూరం ఉందని అని 2 అడుగులు అని ఇలాగ సోఫాలోంచి వంగుని ఇలా 2 అడుగులు వేసి 2 ఇవి ఇలా వేసి చూపెట్టారు. సరే 2 అడుగులు అన్నారు. అంటే స్వామి కాలేజీలో ఇస్తారు, ఏదో పోస్ట్ ఇస్తారు అనే భ్రమలో ఉన్నాను నేను. కానీ అది కాదని తెలిసిన తర్వాత 85లో మా మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయ్యాక మా దగ్గర అసలు ఏమీ డబ్బు లేదు. ప్రావిడెంట్ ఫండ్తో ఏంటి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి బుక్ చేసుకుంది ఇప్పుడు మేము ఉంటున్న ఫ్లాట్. చేసుకొని మేము తీసుకోవట్లేదు, మీరిద్దరు డివోటీస్ కదా, మీరు తీసుకుంటారా అని అడిగింది. అడిగితే నేను వచ్చి చెప్పాను ఈయనతో. చెప్తే అన్నారు సరే చూద్దాము అంటే, అప్పుడు నేను జాబ్ చేసేదాన్ని ఖాదీ బోర్డులో. అయితే ఏం లేదు, ఒక శాలరీ అటు వెళ్ళిపోయినా ఒక శాలరీతో మనం బతకచ్చు అనే ధైర్యం ఇచ్చి ఏదో విధంగా చెయ్యొచ్చు అని ఆ ఫ్లాట్ బుక్ చేయటము. ఫ్లాట్ బుక్ చేసినప్పుడు మా దగ్గర 5000 ఉంది. దాంతో ప్రొసీడ్ అయ్యాము. అందరికన్నా ముందు మేమే పేమెంట్ చేసాము. ఆ డేస్లో అంటే 30 years బ్యాక్ జరిగిన విషయం అది. ఆ ఫ్లాట్ మాకు రావటము, ఈ రోజు వరకు అదే ఇంట్లో అదే దీంట్లో ఉంటున్నాము. 2 అడుగులు అంటే దాని అర్థం ఇది అని అర్థమవుతుంది. లేకపోతే మాకు అంత దగ్గరగా అద్దెకి కూడా దొరికే రోజులు కాదు అవి. అలాగే అడుగడుగును స్వామి ఇచ్చేస్తే, మా పాపకి ఇంటర్మీడియట్లో ఉండగా యాక్సిడెంట్ అయ్యింది. అయ్యి తల మీద ఇది తగిలి ఇంకా అసలు చాలా సీరియస్ కండిషన్. ఆ టైంలో స్వామి దగ్గరికి తీసుకెళ్ళిపోతే స్వామి నేను చూస్తాను అని చెప్పేవాళ్ళు. అలాగే మాట్లాడేవాళ్ళు. ఈరోజు తనకేంటంటే ఎప్పుడు MBBS చేయాలి అనే ఉద్దేశం, కానీ అంత స్ట్రెయిన్ తీసుకోలేదు అని తర్వాత హోమియో మెడిసిన్ చేసి ఈరోజు తను హోమియో డాక్టర్గా చేస్తూ తన కాళ్ళ మీద తను నిలబెట్టారు. అందరికీ తను కలలో స్వామిని అడిగిందంట, స్వామి అందరికీ సీట్లు ఇస్తున్నావు నాకు ఇవ్వలేదు ఎందుకు అని. అంటే స్వామి అన్నారు, ఒక అబ్బాయికి ఎవరికో స్వామి స్టూడెంట్కి 85 lakhs కట్టి ఇక్కడ బెంగళూరులో మెడికల్ సీట్ ఇప్పించారని అది ఇన్నది తను. అది అడిగితే స్వామి అన్నారంట కలలోనే, నీకు తండ్రినే ఇచ్చాను నేను అని ఈ మంచం మీద నుంచి తీసి ఈ మంచం మీద వేసి చూపెట్టి, అదేంటంటే పేషెంట్గా ఉండవలసిన మనిషిని బతికిచ్చి నేను లైఫ్ ఇచ్చాను అని చెప్పారు. అలాగా 4 సార్లు సర్వైవ్ చేశారు మా హస్బెండ్ని. 4 సార్లు అసలు సివియర్ హార్ట్ అటాక్, అసలు లాస్ట్ మూమెంట్స్ అనుకున్న టైం అన్నమాట. ఒకసారి అయితే యాంజియో చేయటానికని థియేటర్ దగ్గరికి తీసుకెళ్ళగానే కిందే గిలగిలా కొట్టుకుంటూ ఇంకా అయిపోయింది, నువ్వు సైన్ చేస్తే మేము ప్రొసీడ్ అవుతాం, లేదు అంటే మా పాప సైన్ చేశాక ఆ డాక్టర్ కూడా స్వామి డివోటీ అవటం వల్ల ధైర్యం చేసి చేశాడు. బట్ ఇది జరిగి కూడా ఇప్పటికి 20 years అయిపోతుంది. ఈ మధ్యలో 4 సార్లు వచ్చింది, కానీ 4 సార్లు కూడా ఈ సర్వైవ్డ్ అండ్ స్వామి సర్వీస్ మటుకు వదులుకోకుండా చేస్తున్నారు అంతే. మళ్ళీ ఇంట్లో కూడా అందరూ పీస్ ఆఫ్ మైండ్తో అలా కూల్గా వెళ్ళిపోతున్నాం. అంతకన్నా నేను చెప్పేది ఏం లేదు, చెప్పలేదు. ఒక బాల్ వికాస్ గురువుగా కూడా నేను 85 నుంచి 95 వరకు చేశాను.
అప్పుడు కూడా ఒక 60 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఈరోజు వాళ్ళల్లో ఈ 15-20 మంది అయితే ఈరోజు స్వామికి ఒక సేవాదళిగా ఉపయోగపడుతూ వాళ్ళు నిలబడి వాళ్ళు కూడా ఒక స్ఫూర్తిగా తీసుకుని నన్ను నడుస్తున్నారంటే ఆ స్వామి నాకు ఇంత శక్తి ఇచ్చారా అనిపించేటట్టు చేస్తుంది. నాకు అసలు వంట అలాంటివి వచ్చేవి కాదు. అలా ఏది రాదు అనుకుంటామో దాన్ని నేర్పించి స్వామి చూపెట్టారు. ఈరోజు కిచెన్ ఇన్ఛార్జిగా ఉన్నాను అంటే స్వామి నిలబెట్టి చేయిస్తున్నారు. అంతకన్నా నేను ఏం చెప్పను. స్వామి ఇంత చక్కటి అవకాశం ఇచ్చి అడుగడుగునా నన్ను నడిపిస్తున్నా నీకు నేను ధన్యవాదాలు. ఎప్పటికీ నీకు శరణాగతి పొందుతూ నీ నుండి